సబ్జెక్టే, ఈ యొక్క సెంటెన్సే ఎంతో మంది జీవితాలను మార్చింది. ఈ యొక్క సబ్జెక్టే ఎంతో మందికి రాత్రి నిద్ర లేకుండా చేసింది. అలాంటి సబ్జెక్ట్ ఇప్పుడు వినబోతున్నారు. ఇంతసేపు విన్నది ఒక ఎత్తు, ఇప్పుడు వినేది మరో బ్రహ్మాండంగా ఉంటుంది. సరే, యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ ఐడియా ఉందా సార్? సార్ నా వేలో నేను చెప్తా. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనము పని చేస్తేనే, మన ప్రమేయం ఉంటేనే, మనం పోతేనే పైసలు వస్తే ఇస్తే దీన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ప్యాసివ్ ఇన్కమ్ అట్లా కాదు, కొంతకాలము పని చేయి, తర్వాత నువ్వు పని చేయకుండా పైసలు వస్తే దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఇన్ని రోజులు మనం చేసిందంతా యాక్టివ్ ఇన్కమా ప్యాసివ్ ఇన్కమా? కొత్త వచ్చిన యాక్టివ్ ఇన్కమ్ ఉన్నాం, ప్యాసివ్ ఇన్కమ్ లోకి వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఇద్దరు మిత్రులను తీసుకుంటా, రాజు రామ్ అని ఇద్దరు దోస్తులను తీసుకుంటా. రాజు ఏమో యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్నాడు, రామ్ ప్యాసివ్ ఇన్కమ్ లోకి వచ్చాడు. రాజు ఎందుకు యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్నాడు అంటే ఈయన నెలకు బయట 50,000 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. నాకేం తక్కువైంది అని చెప్పేసి లైట్ గా తీసుకున్నాడు. లైట్, ఇంత రిస్క్ ఎవరు తీసుకుంటారు రా భయ్య అని. సరే, ఈయన ఏం చేసిందంటే రాముకు 20,000 జీతం వస్తుంది, ఇన్కమ్ సరిపోతలేదు, ఎక్స్ట్రా ఏదో చేయాలని చెప్పేసి ప్యాసివ్ ఇన్కమ్ లోకి వచ్చాడు. ఇక్కడ చూడండి, 50,000 1,00,000 రూపాయలు సంపాదించడంలో తోటిపోయి ADMS ప్లాన్ చెప్తే తింటారా? బిచ్చగాళ్ళని చూసినట్టే చూస్తారు. తెలుసు నాకు. నేనేమంటున్నా అంటే ఎవరి జీవితం ఎవరికి శాశ్వతం కాదు. పోత పోత రాజుకి యాక్సిడెంట్ అయి చనిపోయాడు అనుకుందాం. ఇలాంటి కరోనాలు వచ్చి ఎంతో మంది జిమ్నాస్టిక్ ఫెయిల్యూర్ ఆరోగ్యవంతులే కనుమరుగైపోయారు. వాళ్ళల్లో ఈయనలో కూడా ఉండొచ్చు. సడన్ గా చనిపోతే రాజుకు వచ్చే 50,000 నెలకు 1,00,000 రూపాయలు వస్తాయా? అయిపోతాయా? ఇన్కమ్ ఏమైంది? జీరో. ఆ రోజు వాళ్ళకు నా ఎంత తోపే లేడు, నా ఎంత మనగాడే లేడు, నా ఎంత మోతబరే లేడని రిమ్మ మీద విర్రబీగిన రాజు మీద, రాజు ఇన్కమ్ మీద ఆధారపడిన భార్య బిడ్డల బతికేం కావాలి. ఇదే సిచ్యువేషన్ నీకు ఎదురైతే ఏంది నీ ఆన్సర్? ఏ వస్తువు కొన్నా వారంటీ గ్యారెంటీ ఉంది. నీకేం వారంటీ ఉంది? గ్యారెంటీ ఉంది. రాత్రి పండుకుంటే ఉదయం వరకు సస్తావో బతుకుతావో తెలియలేని పరిస్థితులు ఉన్నావు. ఏంటి నీ క్వశ్చన్? జీరో ఇన్కమ్, జీరో. ఇలా నా ఫ్యామిలీకి నేను ఉన్నా లేకున్నా సేఫ్ జోన్లో ఉండాలని ఈయన రామ్ ఏం చేసిండంటే ఈయన చేసే పని చేసుకుంటా పార్ట్ టైంగా ఏ గ్రూప్లో 1 సంవత్సరం గోల్ పెట్టుకున్నాడు. ఏ గ్రూప్లో 100 మంది టీమును, బి గ్రూప్లో 100 మంది టీమును తయారు చేశాడు. సేమ్ సిచ్యువేషన్ వచ్చి ఈయన కూడా చనిపోయాడు. ఈయనకు వచ్చే ఇన్కమ్ వస్తుందా? అయిపోతుందా? ప్యాసివ్ ఇన్కమ్ లో ఎవరికి వస్తుంది? నామినల్ ఒక ఆప్షన్ ఉంది. ఈవిడ ఎటువంటి ఆప్షన్ లేదు యాక్టివ్ ఇన్కమ్ లో. ప్యాసివ్ ఇన్కమ్ లోకి వచ్చిన వాళ్ళే, వస్తున్న వాళ్ళే ప్రపంచ ధనికులుగా మారుతున్నారు. ఎగ్జాంపుల్ అంబానీ స్టోరీ చెప్తా. మన దేశ జనాభా ఎంత అండి? 140 కోట్ల పైన. 100 కోట్లే అనుకుందాం. ఈ 100 కోట్లలో కనీసం 1 కోటి మంది అయినా జియో వాడేటోళ్ళు ఉన్నారా? ఇంకెక్కువ ఉంటారు. అప్పట్లో 10 రూపాయల రీఛార్జ్ అయితే ప్రతి ఒక్కరు చేసేది. బ్యాలెన్స్ 7, మిగతా 3 రూపాయలు TDS GST అన్ని కట్టుగా 1 రూపాయి మిగిలితే ఓనర్ పోయేది. 1 రూపాయి ఓనర్ ఎవరంటే ప్రపంచ ధనికుడు అంబానీ. కోటీశ్వరునికి 1 రూపాయి చాలా చీపేమో. 1 కోటి మంది నుంచి ఒక్కొక్క రూపాయి పోతే ప్రతిరోజు ఆయన ఇన్కమ్ 1 కోటి రూపాయలు. లాజిక్ చూడండి. 1 కోటి మంది అంబానీ అకౌంట్ లో పడాలని రీఛార్జ్ చేసుకుంటారా? ఎవరి అవసరం కోసం వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటారు? అంబానీ ఉదయం ఫోన్ చేసి నువ్వు రీఛార్జ్ చేసుకో నాకు ఇన్కమ్ వస్తుందని గుర్తు చేస్తాడా? అంబానీ మనందరికి ఏం చేసి తెలివిగా అలవాటు చేసి నీవు కూడా నీ టీం కన్వర్ట్ చేయి. ఈయన కూడా ఈయన టీం కన్వర్ట్ చేశాడు. డైలీ 3,000 6,000 వచ్చేటట్లు అలవాటు చేసి అప్పుడు వీళ్ళ కోసం పని చేస్తారా? వీళ్ళ కోసం పని చేస్తారా? వీళ్ళ కోసం పని చేస్తే అంబానీ అకౌంట్ లో పడ్డట్లు ఆయన అకౌంట్ లో పడతారు. ఇది కాపీ మార్కెటింగ్. ఎగ్జామ్ లో కాపీ కొడితే బుక్ అయితేమేమో, ఈ బిజినెస్ లో కాపీ కొడితే క్లిక్ అవుతుంది. ఇక్కడ 2 కుటుంబాలు ఉన్నాయి. ప్యాసివ్ ఇన్కమ్ లో కుటుంబం ఉంది, యాక్టివ్ ఇన్కమ్ లో కుటుంబం ఉంది. ప్యాసివ్ ఇన్కమ్ లో భర్త ఉన్నప్పుడు ఇలా భార్య బిడ్డలు ఎలా ఉండేవాళ్ళు, చనిపోతే ఎలా ఉంటారో గమనిస్తాం. యాక్టివ్ ఇన్కమ్ లో భర్త ఉన్నప్పుడు ఎలా ఉండరు, చనిపోతే ఎలా ఉంటారు. ఈ ప్యాసివ్ ఇన్కమ్ లో భర్త ఉన్నప్పుడు వీళ్ళ భార్య బిడ్డలు డబ్బుల పరంగా, ఆర్థిక పరంగా ఎంత సంతోషంగా ఉన్నారో భర్త లేకపోయినా అంతే హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంది. భర్త లేడానికి ఒక బాధ తప్ప. ఈ యాక్టివ్ ఇన్కమ్ వచ్చేసరికి మనీ లేడు, మనిషి లేడు. భర్త చచ్చిపోతే భార్య 2 సార్లు ఏడుస్తుందంట. ఇన్ని రోజులు కలిసిమెలిసి ఉంటివి కదా అని. తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ ఏడుస్తుందంట.
చచ్చిండు కానీ నన్ను నా పిల్లలు అనాథలను చేసి చచ్చిపోయి అనవసరంగా ఎవరగాని చేసుకున్నాను ఫీల్ అవుతుందంట. ఆ పీలు నా భార్య బిడ్డలకు ఇవ్వద్దని ఒళ్ళొంచుకొని హైదరాబాద్ వారికి వచ్చిన నీ పీలేందని అడుగుతున్నా. ఈ రోజు నిజంగా నీవు భార్య బిడ్డలను ప్రేమించే మొగోడవైతే అర్ధరాత్రి సడన్ గా మేలుకొచ్చినప్పుడు ముఖాలు చూడు నీవు ఉండావనంత ధైర్యంగా నిద్రిస్తున్నారో నీవే లేకపోతే ఏంది వాళ్ళ పరిస్థితి. ఒక్కరోజు ఊరికి వెళ్తే 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చిపోతావు. వారం రోజులు ఊరికి వెళ్తే 500 1000 రూపాయలు ఇచ్చిపోతావు. పర్మనెంట్ గా లేకపోతే ఎన్ని ఇచ్చిపోవాలనుకుంటున్నావు? ఏమైనా ఉంటే కదా సార్ ఇచ్చిపోనికి అంటే మనకి ఏమి లేకపోతే ఏం బీకనికి బతుకుతున్నావు ఇన్ని రోజులు అని చెప్పి. సీరియస్, ఇన్ని సంవత్సరాల నీ వయసు ఏంది నీ బ్యాంకు బ్యాలెన్స్? సడన్ గా నీ ఫ్యామిలీలో ఏమైనా జరగాలని జరిగితే హాస్పిటల్ కు కూడా పెట్టాలిక లేకపోతే ఏం బతుకురా? ఆ బతుకు బతకకూడదంటే భగవంతుడు నీకోసం తీసుకొచ్చి ముందర పెట్టాడు. ఏం తెలుస్తుంది? నేను అట్టే ఫీల్ ఆ కుక్క పుట్టింది సచ్చింది, దాసు పుట్టిండు సచ్చిండు, పంది కూడా పుట్టింది సచ్చింది, ఫలితమే ఉందంట. ప్రతి సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. ఏం హ్యాపీ కూడా ఎంత హ్యాపీ కూడా నేను ఎవరికి చెప్పలే. వాళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ అంటేనే సేమ్ టు ఇయర్. నా ఇయర్ హ్యాపీ ఉంటే నాకేముంది, ఇయర్ లో నేను హ్యాపీ ఉంటే అర్థమైందా? ఇక్కడ చూడండి, నేనేమంటున్నా, స్వామి వివేకానంద ఒకటే మాట్లాడతాడు, జీవితం చాలా చిన్నది, అందులో యవ్వనం ఇంకా చిన్నది, ఏమైనా సాధించాలంటే యవ్వనంలోనే. అదే వివేకానంద ఇంకో మాట అంటాడు, ఈ రోజుల్లో మగోడు కాకపోయినా ఆడోళ్ళు ఓర్చుకుంటారంట, ఆర్థికంగా లేకపోతే అసలు ఓర్చుకోరంట. మనీ మేక్స్ ఎనీథింగ్ అన్నారు ఒకప్పుడు, మనీ ఉంటే కొన్ని మాత్రమేటి, మనీ మేక్స్ ఇప్పుడు ఆల్ థింగ్ అయింది. ఇంట్లో భార్యని కిలివేయాలంటే పైసలు కావాల్సిందే అంటది. కోపం వస్తే ఊకుంటది, ఏం లోడు తెలమకూడదురా, నన్నెందుకు చేసుకున్నావు అంట. వాళ్ళు బట్టలు వేసుకొని చెప్పారు, బట్టలు ఇప్పి నేను చెప్తాను కదా, ఏం లాభం చెప్పు. ఎన్ని రోజులు ఉన్నావు, ఇంత చూసినావు కూడా ఎప్పుడు మారుతావు చెప్పు. ఎప్పుడు మారిపోతే చాలా మంది తిన్న తర్వాత అంతా బాగానే ఉంది కానీ పైసలు లేవు సార్. పైసలు లేవు కాబట్టే పైసలు సంపాదించడానికి ఛాయిస్ వచ్చింది, వాడుకో అని చెప్తున్నా. చీకట్లో కూర్చొని చీకటి ఉందని బాధపడే కంటే చిన్న దీపం వెలిగించడం బెటర్. ఆ వెలిగించే దీపమే రేడియో మెసేజ్ ముందుకు వచ్చింది. చాలా మంది తెలిసి కూడా లేట్ చేస్తారు. లేట్ అయితే ఏమవుతుంది? ఏ అనే వ్యక్తి ఉన్నాడు 2 days ఆగు సార్ అన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు 3 days అన్నాడు, సి అనే వ్యక్తి ఉన్నాడు 5 days అన్నాడు, డి అనే వ్యక్తి డిసిజన్ ఇప్పుడే తీసుకుంటే ఈయన ముందు వస్తాడు, ముందున్న వాళ్ళు ఫస్ట్ ఇన్న వాళ్ళు ఆయన కింద వస్తాడు. దీంట్లో ఏముందంటే నెట్వర్క్ ఉన్న సీక్రెట్ ఇది. ఒక వ్యక్తి ఇద్దరు కింద, 3వ వ్యక్తి రావాల్సిందే. ఆ 3వ వ్యక్తి వచ్చే వ్యక్తి సైదయ్య సార్ కావచ్చు, విజయార్య సార్ కావచ్చు, రాజ మహేంద్ర కావచ్చు, రవి సార్ కావచ్చు, శంకర్ రెడ్డి కావచ్చు, బాలు కావచ్చు, రాయల్ సార్ కావచ్చు, రవి సార్ కావచ్చు, గణేష్ సార్ కావచ్చు, దాస్ సార్ కావచ్చు, ఇలాంటి ఎక్కడ ఆంధ్ర టైగర్ బబుల్ సార్ కావచ్చు. ఇలాంటి వ్యక్తులు వస్తే కొన్ని వేల టీమును తయారు చేసే వ్యక్తులు అయ్యి ఉంటారు. మిస్ అవుతావు లేట్ అయితే. కల్ కరే సాజ్కార్ ఆజ్ కరే సబ్కార్ ఆలస్యం అమృతం విషయం. అంత విలువైన వాక్యాలను తీసుగా మాట్లాడలేరు. దాని ఇంకా ఏదో బలమైన రీజన్ ఉంటుంది. ఆ బలమైన రీజన్ నీ బతుకును మార్చే వ్యక్తి అయ్యి ఉండొచ్చు అని చెప్తున్నాను. అర్థం చేసుకో. చాలా మంది నీవు ఎప్పుడు చేసినా నీ సీనియర్కి వచ్చేది వస్తుంది, ఇప్పుడు చేస్తే నీకు వచ్చేది వస్తుంది, టీం వస్తుంది అని చెప్తున్నా మిత్రమా, గుర్తుపెట్టుకో. లాస్ట్ చాలా మంది